ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేత పట్టుకుని తిరుగుతున్న రెడ్ బుక్ చూసి ఏపీలో పలువురు అధికారులు వణుకుతున్నారు. పొరపాటున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. రెడ్ బుక్ పై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారంటూ లోకేష్ పై ఏపీ సీఐడీ గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారులు ఛార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించారు. తొలుత దీన్ని విచారించిన ఏసీబీ కోర్టు నారా లోకేష్ కు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే వాటిని తీసుకునేందుకు లోకేష్ అంగీకరించలేదు. దీంతో ఇదే విషయాన్ని కోర్టుకు చెబుతూ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఏకంగా నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై తాజాగా ఏసీబీ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. నారా లోకేష్ హెచ్చరిస్తున్న రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41A నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు వివరించారు. అయితే ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఏసీబీ కోర్టు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినప్పుడు వైసీపీ ప్రభుత్వం నుంచి చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు పోలీసులు, ఇతర విభాగాల అధికారులు కూడా యువగళం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని టీడీపీ వాదన. ఎక్కడికక్కడ అనుమతులు నిరాకరించడంతో చిత్తూరు జిల్లాలో తొలిసారి రెడ్ బుక్ ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. తమను అడ్డుకుంటున్న వారి పేర్లను ఈ పుస్తకంలో నమోదు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుస్తానని నారా లోకేష్ వివిధ సభల్లో బహిరంగంగానే హెచ్చరించారు. అప్పట్లో ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న అధికారులు తర్వాత సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ శంఖారావం సభల్లోనూ లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుండడం అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది.